శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో శుక్రవారం తేదీ 6వ తేదీ నాడు మీకు ఎలా ఉండబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు నమ్మలేకపోతారు. నమ్మశక్యం కానటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. అయితే ఎవరి రీత్యానో తెలుసా? మీరు పురుషుడు అయినా స్త్రీ అయినా కూడాను ఒక స్త్రీ పరిచయం ఈ రోజున మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. ఇంతకు ముందు జీవితం, ఆ తరువాత జీవితం అన్నట్లుగా మీ జీవితంలో చాలా వరకు కూడా ఊహించని మార్పులు అయితే ఈ రోజు నుండి మొదలు కాబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. వారు మరెవరో కాదు. తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు, మీ జీవితంలో ఈ స్త్రీ పరిచయం వారు ఎవరైనా కావచ్చును. మీ సహోద్యోగులు కావచ్చును, మీకు నూతనంగా స్నేహితుల రీత్యా పరిచయం కాబోతున్న నూతన స్నేహితులు అంటే మీ స్నేహితుల స్నేహితులు కూడా కావచ్చును, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి తరపున బంధువులు కూడా కావచ్చును. వీరిలో ఎవరైనా కావచ్చును. ఈ రోజున మీతో పరిచయం పెంచుకుంటారు వారు. ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భం శుభ కార్యక్రమానికి మీరు వెళ్ళడం రీత్యా కావచ్చు, ఉద్యోగంలో మీ యొక్క పనిని షేర్ చేయడం రీత్యా కావచ్చు, మీ పై అధికారుల యొక్క ఆదేశాలతో ఈ స్త్రీ కావచ్చు, మీ యొక్క సంస్థలో నూతనంగా ఉద్యోగం కోసం వచ్చిన ఈ స్త్రీ కావచ్చు. వీరు మీ మంచి, మీ మేలు కోరుకోబోతున్నారు. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా మనసులో దృఢంగా నాటుకుపోతాయి. కొంతమంది వ్యక్తులను మనం ఎలా కలుస్తామో మనకే తెలియదు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అటువంటి తిథి ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులకు రాబోతుంది. వీరు మీ జీవితంలోకి వచ్చాక ఈ రోజున మీకు మానసిక తృప్తిగా అనిపిస్తుంది. ఏదో పాజిటివ్ వైబ్స్ మీలో వచ్చినట్లుగా అనిపిస్తుంది. సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనగలుగుతాము. ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, వ్యక్తిగతంగా ఏదైనా నలిగిపోతున్న సమస్య కావచ్చు, వీటన్నింటికీ కూడాను వారికి తెలియకుండానే వారు మీ జీవితంలో తగిన సలహాలను ఇవ్వబోతున్నారు. మీకు చాలా వరకు కూడా వీరు దేవుడే పంపించినటువంటి ఒక మంచి స్నేహితులుగా మారబోతున్నారు. ఈ రోజున వారు చెప్పిన ప్రతి మాటను మీరు ఆలకిస్తారు. వారి నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడాను మిమ్మల్ని ఆలోచనల్లో పడవేస్తుంది. మీరు చేసిన తప్పిదాలు కూడా ఈ రోజున తెలుసుకుంటారు. వీరి రీత్యానే ఇదంతా జరగబోతుంది. కావున ఈ రోజున మీ జీవితంలోకి వస్తున్న ఆ స్త్రీని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించండి. వారితో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడవద్దు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ రోజున పక్కన పెట్టేయడం చాలా ఉత్తమం. మీ మాట అందరూ వినడం కాదండి. వారి మాట ఈ రోజున మీరు ఆలకిస్తే గనక మీ జీవితంలో తగిన అద్భుతాలు చూడబోతున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కుతుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడా ఈ రోజున మీ ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ స్త్రీ మీలో ఈ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. ఇక ఇప్పటి నుంచి అయినా కూడాను ఎదుటి వారు ఏది చెబుతున్నారో ఆలకించి ఆ తర్వాత మీ నిర్ణయాలు తీసుకోండి. తగిన సలహా సూచనలు ఎవరు చెప్పినా మంచికి తప్పకుండా పరిగణలోకి తీసుకోండి. కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడైనా కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు మన పెద్దలు. మీరు ఎదుటి వారితో ఎప్పుడూ కూడా పరుషంగా మాట్లాడొద్దు. మీ కింద స్థాయి వారు కావచ్చు, మీ శత్రువులే కావచ్చు, ఎవరైనా కావచ్చును, వారి పట్ల మీరు తగిన గౌరవాన్ని కలిగి ఉండాలి. పరుష పదజాలాన్ని ఉపయోగించకూడదు. మీలో ఖచ్చితంగా ఈ మార్పు ఈ రోజున కలుగుతుంది. ఇదంతా ఈ స్త్రీ రీత్యానే భగవంతుడు మీ జీవితంలో కలిగిస్తున్న అతి పెద్ద మార్పు అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.